చైనాలో కొత్తగా వ్యాప్తి చెందుతున్న వైరస్ పేరు హెచ్ఎంపీవీ. ఈ వైరస్ కూడా కోవిడ్ లాగా చాలా ప్రమాదకరమైందని సమాచారం. శ్వాసకోశ వ్యవస్థపై దాడి చేస్తున్నట్టుగా చెప్తున్నారు. కోవిడ్ లానే వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే చైనా దేశంలో హెచ్ఎంపీవీ బారిన పడి చాలా మంది ఆసుపత్రులు పాలైనట్టుగా సమాచారం. చైనాలో చాలా ఆసుపత్రులు ఇప్పటికే ఈ వైరస్ రోగులతో నిండిపోయాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వైరసే కాకుండా ఇన్ఫ్లుయెంజా ఏ, మైకోప్లాస్మా న్యూమోనియా, కోవిడ్-19 రోగులు కూడా భారీగా ఉన్నారు. డిసెంబర్ 16 నుంచి 22 వరకు ఈ వారం రోజుల వ్యవధిలోనే అంటువ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్లుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో చైనాలో పరిస్థితులకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 2001లోనే ఈ హెచ్ఎంపీవీ కనుగొన్నారు. ఇది ఎవరినైనా ప్రభావితం చేస్తుంది. అయితే పిల్లలు, వృద్ధులకు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ, దీర్ఘకాలిక శ్వాసకోశ పరిస్థితులు ఉన్న వ్యక్తులు కూడా దీని బారిన పడొచ్చు. ఎవరైనా దగ్గరున్నప్పుడు లేదా తుమ్మినప్పుడు విడుదలయ్యే శ్వాస ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. రద్దీగా ఉండే ప్రదేశాలు దీని అధిక వ్యాప్తికి కారణమవుతుంది. కోవిడ్-19 వ్యాప్తి తొలినాళ్లలో సరైన నిరోధక చర్యలు చేపట్టకపోవడం వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. దీంతో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే వైరస్ కారకాలను గుర్తించేందుకు ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగానికి అవసరమైన సూచనలు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. కొత్త వైరస్ పై చైనా దేశం, అక్కడి ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా సమయంలోలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే ప్రపంచం మరోసారి ఇంకో మహమ్మారి బారిన పడే అవకాశం లేకపోలేదు.